స్కామ్ లో సిట్ ఎదుట విజయసాయిరెడ్డి విచారణ మరింత ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం పంపించారు. ఇవాళ ఉదయమే విజయవాడ చేరుకున్న విజయసాయి 10 గంటలకు విచారణకు వెళ్లాల్సింది. కానీ లంచ్ తర్వాత విచారణకు వస్తానని ఆయన సిట్ ఆఫీసర్లకు కబురు పంపించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి వరుసగా 2వ రోజు సిట్ ఎదుట విచారణకు వెళ్లారు. ఆయనతో పాటు రాజ్ సహాయకుడి తండ్రిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లంచ్ తర్వాత విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈరోజు సిట్టు ముందు హాజరు కావాల్సి ఉంది. నిజానికి ఆయన నిన్నే సిట్టు వద్దకు విచారణ నిమిత్తం రావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. అయితే విజయసాయిరెడ్డి తాను నిన్న అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాను కాబట్టి ఈరోజు విచారణకు వస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయమే 7 గంటల 10 నిమిషాలకే విజయవాడ చేరుకున్నారు. తర్వాత ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన బస చేశారు. అయితే ఈ ఉదయం 10:30కు ఆయన సిట్ కార్యాలయానికి వస్తా అని సమాచారం పంపించారు. అయితే అప్పుడు సిట్ అధికారులు మధ్యాహ్నం లంచ్ తర్వాత రావాల్సిందిగా చెప్పడంతో 2 గంటలకు తరువాత ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఎవరైతే ఉపేందర్ రెడ్డి ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన విచారణ అయితే సిట్ కార్యాలయంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇంకా కీలకంగా చెప్పుకోవాలంటే మిథున్ రెడ్డి ఎవరైతే రాజంపేట ఎంపీ ఉన్నారో ప్రస్తుత ఎంపీ, ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు ఈరోజు హాజరు కావాలని ముందుగా నోటీస్ ఇచ్చారు. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన్ను రేపు విచారణకు రావాల్సిందిగా సిట్ వారికి నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మిథున్ రెడ్డి నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను విచారణ చేసేటప్పుడు ఖచ్చితంగా న్యాయవాది సమీపంలో ఉండే విధంగా, అదేవిధంగా వీడియో ఆడియో రికార్డు చేయాలి విచారణ సందర్భంగా, విచారణాధికారులు లేని పక్షంలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే అవకాశం ఉందంటూ ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే హైకోర్టులో ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించిన న్యాయమూర్తి విచారణకు సంబంధించి 10 అడుగుల దూరంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచక్షణ పరిధిలోకి వస్తుంది కాబట్టి దానిపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. దాంతో ఈయన ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాజ్ కసిరెడ్డికి సంబంధించి సిట్ ఇప్పటికే గాలింపు చేస్తోంది. ఆయన ఎక్కడున్నారు, ఎక్కడుండే అవకాశం ఉందని ఆయన తండ్రిని కూడా పిలిచి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆసుపత్రిలో ఆయన వైఫ్ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రస్తుతం అయితే ఉపేందర్ రెడ్డి ఎవరైతే రాజ్ కసిరెడ్డి తండ్రి ఉన్నారో ఆయన్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎక్కడుండే అవకాశం ఉంది ఇలాంటి ప్రశ్నలు అయితే ఆయన సంధిస్తున్నారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కనుక మధ్యాహ్నం నుంచి విచారణకు వస్తే కనుక ఆయన్ను ప్రశ్నించేందుకు దాదాపు 135 ప్రశ్నావళితో ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కొన్ని విషయాలు స్పష్టం చేశారు. ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో కర్త కర్మక్రియ రాజ్ కసిరెడ్డి అని కూడా గతంలో విచారణకు సందర్భంగా వచ్చినప్పుడే చెప్పారు. కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా తను అదే చెప్తానని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయన్ని మరొకసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన ఏం చెబుతారనేది సర్వత్రా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన సిపి ఆఫీస్ వద్ద ఉన్న సిట్ వద్దకు ఆయన విచారణకు అయితే హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విజయ చంద్రిక, థ్యాంక్ యూ సత్య.